హాయ్ యానిమే లవర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నడ్. నేను మీ శివ అండ్ ఈరోజు మనం మన ఆల్ టైమ్ ఫేవరెట్ యానిమే అయిన 'బ్లీచ్‌లో' ఫస్ట్ ఆర్క్ అనమాట. 'ఏజెంట్ ఆఫ్ షినిగామి' ఆర్క్ గురించి ఒక 20 మినిట్స్‌లో ఫుల్ డీటెయిల్ రీక్యాప్ వీడియో ఇవ్వబోతున్నా. సో, ఇచిగో కురసాకి మన మెయిన్ క్యారెక్టర్ అనమాట. అసలు వాడు షినిగామి ఎలా అయ్యాడు? అండ్ మనోడి క్లాస్‌మేట్స్ అండ్ మిగతా వాళ్ళతో కలిపి అడ్వెంచర్ ఎలా ఉండబోతోంది? అన్నీ కవర్ చేస్తా. అండ్ కొత్తగా మీరు కొత్తయినా సరే, మీకు ఆల్రెడీ బ్లీచ్ గురించి తెలిసినా సరే, ఈ వీడియో మీకోసమే. సో, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మరింకెందుకు ఆలస్యం, ఈ సోల్ రీపర్స్ ప్రపంచంలోకి దూకేద్దాం. ఆథర్ కిటే కుబో అనమాట. సో, 'బ్లీచ్' గూడా ఒక షోనెన్ యానిమే అండ్ మాంగానే. మీకు ఆల్రెడీ తెలిసిందే. సో, 'నరుటో', 'వన్ పీస్' సో, అన్నీ కూడా షోనెనే అనమాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది షోనెనే. అండ్ దీంట్లో ఏంటంటే, ఈ 'ఏజెంట్ ఆఫ్ ది షినిగామి' ఆర్క్ ఫస్ట్ ఆర్క్. ఇది దగ్గర దగ్గర ఎపిసోడ్ 1 నుంచి 20 దాకా ఉంటది. మాంగా చాప్టర్స్‌లో ఫస్ట్ చాప్టర్ నుంచి 70 చాప్టర్ దాకా. సో, ఈ ఆర్క్‌లో ఏంటంటే, బ్లీచ్ వరల్డ్ మొత్తం గూడా ఎలా ఉంటది? అసలు ఏంటిదది? అండ్ దాంతో పాటు అసలు ఈ షినిగామీస్ ఎవరు? హాలోస్ ఏంటి? అండ్ అలాగే సోల్ సొసైటీ గురించి స్టో సొసైటీ గురించి స్టోరీ మొత్తం గూడా ఉంటుందనమాట. ఇక మన స్టోరీ స్టార్ట్ అవుతుంది సకురా టౌన్‌లో. ఒక 17 ఏళ్ల అబ్బాయి ఇచిగో కురసాకి. ఇచిగో మామూలుగా ఉండే ఒక యావరేజ్ టీన్ అబ్బాయి అయితే కాదు. మనోడికొచ్చేసి ఆరెంజ్ హెయిర్ ఉంటది. దాంతో పాటు ఒక టఫ్ యాటిట్యూడ్. అంటే ఎంత మనల్ని ఎవరు సో, అలా ఒక టఫ్ యాటిట్యూడ్. అండ్ దాంతో పాటు మనోడికి ఒక రేర్ అబిలిటీ అయితే ఉంటదనమాట. స్పిరిట్స్‌ని అండ్ అలాగే గోస్ట్‌ని చూడగలడనమాట. సో, అవి నిజంగానే కనిపిస్తాయి. వాడేమో అవంతా గూడా మామూలుగానే అనుకుంటాడు. అంతే మామూలుగా మరి మనోడికి కనపడినా సరే అదంతా గూడా మామూలేలే అనుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ అలాగే పెరిగాడు గదా! కానీ మొత్తం గూడా మారిపోద్ది ఒకరోజు రూకియా కునిచికి. ఒక షినిగామి అనమాట. సో, వాళ్ళ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. షినిగామి అంటే సోల్ రీపర్స్. సో, సోల్స్‌ని ఆఫ్టర్ లైఫ్‌కి అంటే సోల్స్‌ని అదే మీకు సింపుల్‌గా చెప్పాలంటే తెలుగులో ఉంటాయి చూడండబ్బా! ఆత్మని పరమాత్మలో కలిపేసేది. సో, అలా. సో, వాటిని ఆఫ్టర్ లైఫ్‌కి గైడ్ చేస్తారనమాట. అండ్ ఈ హాలోస్ అనేటివేంటంటే ఈవిల్ స్పిరిట్స్. సో, వాటితోని వీళ్ళు ఫైట్ చేస్తారు. ఒకరోజు ఒక పవర్‌ఫుల్ హాలో ఇచిగో ఫ్యామిలీని అటాక్ చేస్తది. రూకియా హాలోస్‌ని హంట్ చేసే డ్యూటీలో ఉంది. సో, కాబట్టి తను వెంటనే ఇచిగోని కాపాడ్డానికి వస్తుంది. కానీ తను ఇచిగోని కాపాడ్డానికి వెళ్లి చాలా బ్రూటల్‌గా అయితే ఇంజ్యూర్ అవుతుంది. తనిక ఫైట్ చేయలేని పొజిషన్‌లో ఉంటుంది. అండ్ ఇచిగోని తన ఫ్యామిలీని ఎలాగైనా సరే సేవ్ చేయడానికి రూకియా వచ్చేసి తన బ్లేడ్‌ని ఇచిగో గుండెల్లో దింపి తన పవర్స్‌ని ట్రాన్స్‌ఫర్ అయితే చేస్తదనమాట ఇచిగోకి. ప్లాన్ ఏంటంటే కేవలం రూకియా తన హాఫ్ పవర్స్‌ని మాత్రమే ఇచిగోకి ఇవ్వాలి అని. కానీ ఇచిగోకేంటంటే యాక్సిడెంటల్‌గా ఫుల్ పవర్స్ మొత్తం గూడా ఎళ్ళిపోతాయనమాట. సో, ఇప్పుడు రూకియా ఏంటంటే షినిగామి నుంచి ఒక మామూలు మనిషి అయిపోయింది. అండ్ ఇచిగోతోని ఒక ప్లాన్ అనేది మాట్లాడుకుంటదనమాట. నా పవర్స్ అన్నీ పోయాయి కాబట్టి ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని. సో, ఇచిగో ఇప్పుడొక సబ్‌స్టిట్యూట్ షినిగామి. సో, మనోడే ఇప్పుడు ఈ కాకకుర టౌన్‌లో ఉన్న హాలోస్ అన్ని దాంట్లతోని ఫైట్ చేయాలి. అండ్ రూకియా గూడా హెల్ప్ చేస్తూ ఉంటది. కాకపోతే తన పవర్స్ అన్నీ పోయినందుకు తనిప్పుడు మామూలు మనిషే అనమాట. అండ్ ఇప్పుడొచ్చేసి మనకి ఇక నెక్స్టొచ్చేసి మనం దీనిలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం అబ్బా! ఇచిగో కురసాకి వాడి గురించి మీకు చెప్పా. అండ్ ఆ తర్వాత రూకియా కునిచిగి. సో, తినొచ్చేసి అదే ఒక షినిగామి అండ్ డ్యూటీలో ఎప్పుడు చూసినా డ్యూటీ గురించి ఆలోచిస్తుంటది. కానీ ఇచిగోతో ఇలా బాండ్‌లాగా ఫార్మ్ చేయడం వల్ల మంచి ఫ్రెండ్‌షిప్ అనేది ఉంటది. అండ్ ఆ తర్వాత ఉరిహిమే ఇనోయ్. సో, తినొచ్చేసి ఇచిగో క్లాస్‌మేట్ అనమాట. తిను చాలా అంటే చాలా మంచిది అండ్ బాగా ఉంటది. తర్వాత ఒక ఫైట్‌లో వచ్చేసి సో, తనకు కూడా పవర్స్ ఒస్తాయి. ఒక యూనిక్‌కి పవర్స్ ఒస్తాయి. స్పిరిట్ పవర్స్. అండ్ ఆ తర్వాత ఆహ్, యత్సురా సాడో అనమాట. చాడ్. యెస్. మనోడి పేరు చాడ్. చాలా అంటే చాలా బావుంటది. వాడి క్యారెక్టర్ తోపసలు నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. సో, మనోడేంటంటే ఇచిగోకి బెస్ట్ అండ్ లాయల్ ఫ్రెండ్ అసలు. నమ్మకానికి మారులేని తీరు పేరే మనోడే చాడ్. మనోడొచ్చేసి చాలా సైలెంట్‌గా ఉంటాడు. కానీ ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగు. మనోడికి పవరు వస్తది. మామూలుగా రాదనమాట. అంటే సో, ఒక ఆర్మ్‌కి అది ఏదో ఒక షీల్డ్ లాగా వస్తది. దాంతో ఏదన్నతోనైనా సరే ఫైట్ చేయగలడు. అంత స్ట్రాంగ్‌గా ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఉరియు ఇషిడా. సో, వీడొచ్చేసి ఏంటంటే వీడికి షినిగామిస్ అస్సలంటే అస్సలు నచ్చరు. ఎందుకంటే షినిగామిస్ అందరూ కలిసి క్యుయెన్షి అనే క్లాన్‌ని మీకు 'నరుటో' చూస్తుంటే మీకు క్లాన్స్ ఐడియా ఉండే ఉంటది గదా! సో, వీళ్ళది గూడా ఒక క్లాన్ అనమాట. క్యుయెన్షి అనే క్లాన్‌ని షినిగామిస్ అందరూ గూడా వాళ్ళ క్లాన్ మొత్తాన్ని గూడా తుడిచిపెట్టేసింటారు. సో, ఆ క్లాన్‌లో లాస్ట్ వీడే ఉరియు ఇషిడా.
సో, ఇచిగో ఇప్పుడు షినిగామి కాబట్టి సో, ఇచిగో అంటే మనోడికి నచ్చదు. సో, కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు రైవల్స్ అనమాట. అండ్ ఈ ఆర్క్‌లో ఏంటంటే కొన్ని మంచి మంచి కీ మూవ్‌మెంట్స్ అనేవి జరుగుతాయి. ఫస్టొచ్చేసి సో, ఇచిగో అండ్ ఫస్ట్ హాలో ఫైటు. షీకియర్ ఆ హాలో పేరు. సో, దాంతో ఫైట్ చేస్తాడు. ఏంతంటే సో, అప్పుడు ఇచిగోకి అర్థమవుతది. సో, సోల్స్‌ని సేవ్ చేయడం అండ్ అలాగే హాలోస్‌ని ప్యూరిఫై చేసి ఆహ్, ఆహ్, పంపియడం అనమాట. సో, ఏంటంటే ఈ హాలోసు ఇప్పుడు సోల్స్ ఉంటాయి గదా! ఆఫ్టర్ లైఫ్‌కెళ్ళకుండా అలా ఉండే సోల్స్‌ని మంచి సోల్స్‌ని హాలోసు తినేస్తాయనమాట. సో, అలా చేసే ప్రాసెస్‌లో మనోడికి కనపడేసరికి సో, ఒక దాంతో ఫైట్ చేసి ఒక అమ్మాయి అదే ఒక చిన్న పాప సోల్‌నయితే కాపాడతాడు. అండ్ ఆ షీకెర్ అనే హాలో సోల్‌ని ప్యూరిఫై జేస్తారు. అండ్ ఆ తర్వాత కార్న్ అనే ఇంకో క్యారెక్టర్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో, కార్న్ వచ్చేసి మీకెలా వి ఇదో ఇదొక ఇదొక సెపరేట్ స్పిరిట్ స్టోన్ అనుకోండి. సో, మనోడొక స్పిరిట్ అనమాట. అదే ఒక సోల్. సో, మనోడేంటంటే ఒక పవర్‌ఫుల్ సోల్. అంటే ఒక ప్లేఫుల్‌గా ఉంటాడు. కానీ మనోడికి గూడా మామూలు మనిషి కంటే చాలా అంటే చాలా పవర్స్ ఒస్తాయి. సో, ఏంటంటే ఫస్ట్ వీడిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు సో, ఇచిగో బాడీని దొబ్బేసి ఆడుకుంటాడు. కానీ తర్వాతేందంటే ఒక చిన్న లయన్ బొమ్మలో మనోడి సోల్‌నయితే ఏసేస్తారు. సో, మనోడికి ఏంటంటే ఇప్పుడు ఆ లయన్ బొమ్మే మనోడి సోల్ అనమాట. అండ్ మనోడి వల్లే మొత్తం కామెడీగా ఉంటదనమాట. సో, ఫుల్ ఎంటర్‌టైన్ జేస్తాడు. ఆ తర్వాత ఇంకోటేందంటే గ్రాండ్ ఫిషర్ ఫైట్ అనమాట. సో, గ్రాండ్ ఫిషర్ అనేది ఒక డేంజరస్ హాలో. సో, ఇచిగో వాళ్ళ అమ్మ డెత్ యానివర్సరీ అప్పుడు సో, గ్రేవ్ దగ్గరికి వెళ్తారనమాట. ఇచిగో ఫ్యామిలీ మొత్తం. అప్పుడేంటంటే సో, ఇచిగో సిస్టర్స్‌ని ఇది అటాక్ చేస్తుంది. అవును. మనోడి ఫ్యామిలీ గురించి చెప్పలే గదా! సో, ఇచిగో ఫ్యామిలీ మొత్తం కూడా నలుగురుంటారు. ఒకటి మనోడు ఇచిగో అండ్ ఆ తర్వాత మనోడికి ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఉంటారు. అండ్ అలాగే మనోడి ఫాదర్ అనమాట. సో, ఇషిడా. వీళ్ళైతే ఉంటారు. వాళ్ళమ్మ చనిపోయి ఉంటది. సో, వాళ్ళమ్మ గ్రేవ్‌యార్డ్ దగ్గరికైతే వెళ్తారు. అప్పుడేంటంటే ఈ గ్రాండ్ ఫిషర్ అనే పెద్ద హాలోతోని ఫైట్ అయితే జరుగుతుంది. అండ్ ఇచిగో చాలా అంటే చాలా ఫైట్ చేస్తాడు గానీ, అండ్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్‌కెళ్తాడు. కానీ దానికి ఫుల్‌గా డ్యామేజ్ ఇస్తాడు. అప్పుడేంటంటే అది పారిపోద్దనమాట. అండ్ ఆ తర్వాత మనకి అప్పటినుంచే ముందుకెళ్తూ ఉంటున్నప్పుడు ఇచుకో ఏమో సో, మనోడి షినిగామి డ్యూటీస్‌ని ఫుల్‌గా బాగా జూస్తా ఉంటాడు. అన్నీ గూడా పర్ఫెక్ట్‌గా జేస్తా ఉంటాడు. ఎందుకంటే రూకియా గూడా మనోడితో టీమ్ వర్కు బాగా జేస్తా ఉంటది. అండ్ ఇంకోటేంటంటే ఒక ఎపిక్ మూమెంట్ ఏంటంటే దీంట్లో మెనోస్ గ్రాండే ఫైట్. సో, ఇందాక చెప్పా గదా! సో, అలా ఈ మెనోస్ గ్రాండే అనేది ఒక పెద్ద హాలో అనమాట. సో, కకాకూర టౌన్‌లో మొత్తం అపియర్ అవుతది. ఇచిగో మరియు ఉరియు అండ్ అందరూ కలిసి ఈ హాలోస్‌తోని ఫైట్ చేస్తారు. ఫస్ట్ టైమ్ సో, మనోడు ఉరియు గాడేమో ఆ క్వీన్‌షిప్ పవర్స్‌ని చూపిస్తాడనమాట. అండ్ దాంతో పాటు సో, ఇచిగో దగ్గర పెద్ద జాంపాక్టో అదే ఒక స్వార్డ్ అనమాట. షినిగామి స్వార్డ్. సో, మనోడు దాని పేరు జాంపాక్టో. దాంతో స్వింగ్ జేసి సో, మెనోస్‌ని డిఫీట్ జేస్తాడు. ఈ ఫైట్‌లో యానిమేషన్ గాని, ఆ మ్యూజిక్ అయితే భలే ఉంటదబ్బా! మీకు చాలా అంటే చాలా బావుంటది. అండ్ దాంతో పాటు మనకి సో, ఉరియు అదే చెప్పా గదా! సో, మనోడు ఈ ఉరియు గాడి ఒక క్వీన్‌షీ అని. సో, వాడి బ్యాక్‌గ్రౌండ్ గూడా తెలుస్తది. మీకు వీళ్ళేంటంటే హాలోస్‌ని మొత్తం గూడా డెస్ట్రాయ్ జేస్తారు. ఎందుకంటే షినిగామిస్ వీళ్ళు కేవలం ప్యూరిఫై మాత్రమే జేస్తారు. కానీ క్వీన్‌షీస్ మొత్తం డెస్ట్రాయ్ జేస్తారు. సో, కాబట్టి ఉరియుకి అండ్ ఇచిగోకి అది రైవల్టీ అలాగలాగే పడిపోతా ఉంటదనమాట. కాకపోతే ఇంకో వైపు రూకియా ఏమో బాధపడుతూ ఉంటది. ఎందుకంటే తన పవర్స్ మొత్తం గూడా ఇచిగోకి ఇచ్చింది. ఇక ట్విస్ట్ ఏంటంటే, సో, ఇలా ఒకరి పవర్స్‌ని ఇలా ఇంకొకరికి ఇవ్వడం సోల్ సొసైటీలో ఇది అగైనిస్ట్ అనమాట. సో, తనకు తెలుసు తొందరలో ఏదో ఆపద రాబోతుంది అని. ఇక ఇప్పుడొచ్చేసి క్లైమాక్స్ అనుకోండి. ఇక ఇప్పుడు మెయిన్ టర్నింగ్ పాయింట్ చెప్పా గదా! సో, సోల్ సొసైటీ నుంచి ఇద్దరు పవర్‌ఫుల్ షినిగామిస్ వస్తారనమాట. ఒకడు రెంజీ అబరాయ్ అండ్ ఇంకోడు బాకుయా కుచికి అనమాట. సో, ఈ బాకుయా కుచికి ఏంటంటే, సో, రూకియా యొక్క అన్న. అండ్ రెంజీ గాడు గూడా సో, రూకియాకి చిన్నప్పటి నుంచి ఫ్రెండు. సో, రూకియాని అరెస్ట్ చేయడానికి వస్తారు. ఎందుకంటే రూకియా ఇలా పవర్స్ ఇవ్వగూడదు. అది తప్పు. కాబట్టి తనిప్పుడు పెద్ద ఆపదలో ఉంది. సో, ఇచిగో ఏమో తనని కాపాడడానికి ట్రై జేస్తాడు. కానీ ఏంటంటే సో, రెంజీతో ఫైట్ చేసి ఈక్వల్‌గానే ఫైట్ జేస్తాడు. కానీ బాకుయా ఏమో తన పవర్‌ని చూపించి వెంటనే ఇచిగోని అసలు చావంచుల్లో వదిలేసి ఆహ్, మొత్తం గూడా అసలు ఇచిగోకి ఎందుకు పనికి రాకుండా జేసి రూకియాని అరెస్ట్ చేసి సో, సొసైటీలోకైతే తీసుకెళ్ళిపోతారనమాట. అండ్ ఆ తర్వాత ఇచిగో ఏమో ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. రూకియా ఏమో ఇది ఇంకా తనని ఎలాగైనా సరే ఏమైనా అవ్వని అని ఇక ఇచిగో కోసం తను కూడా సాక్రిఫైస్ చేస్తుంది. ఎళ్ళిపోతుంది వాళ్ళతో. అండ్ ఆ తర్వాత అప్పుడే మనకి కీసుకే ఉరహార అనేవాడు సో, సీన్‌లోకొస్తాడనమాట. సో, వాడు ఏంటంటే ఒక మిస్టీరియస్ షాప్ కీపర్.
ఆహ్, ఎవ్వరికి గూడా తెలీదు. వాడి అసలు ఐడెంటిటీ ఏంటి? ఏంది గూడా తెలీదు. కాకపోతే ఒకటి మాత్రం తెలుసు. మనోడికి మనోడికి సోల్ సొసైటీకి ఏదో కనెక్షన్ ఉంది. సో, వాడొచ్చి ఇచిగోనయితే కాపాడుతాడు. ఇచిగోని హీల్ చేసిన తర్వాత ఇచిగోకి ఒక డేంజరస్ ట్రైనింగ్‌నయితే ఆఫర్ చేస్తాడనమాట. పవర్‌ఫుల్ అయ్యేలా ఒక ప్లాన్ అయితే చేస్తాడనమాట. సో, ఈ ట్రైనింగ్‌లో ఏంటంటే ఇచిగో ఇంకా ఫైట్ చేసి ఫైనల్లీ తనలో ఉన్న ఇన్నర్ వరల్డ్‌లోకి ఓల్డ్ మ్యాన్ జంగొత్సుని మీట్ అయితాడు. ఏంటంటే ప్రతి ఒక్క షినిగామి వాళ్ళ లోపల ఒక ఇన్నర్ వరల్డ్ ఉంటది. దాంట్లో ఒక పర్సన్ అయితే ఉంటాడనమాట. సో, అక్కడైతే మీట్ అయ్యి దగ్గర ఉన్న బ్లేడ్ ఉంది గదా! ఆ బ్లేడ్ యొక్క స్పిరిట్ అనమాట. సో, జంగిట్సు అసలు తోపయితే తోపు క్యారెక్టర్ అది. ఇక తర్వాత ట్రైనింగ్‌లో ఏమో అసలు మామూలుగా లేదు. ఇచ్చిగోని ఆల్మోస్టు ఎంతరా టార్చర్ చేస్తారంటే మనోడు ఒక హాలో కింద మారిపోయే రేంజ్‌లో అంతరాన ఎళ్ళిపోతాడు. కానీ మనోడి విల్ పవర్‌తో లోపల ఉన్న ప్రపంచంలో జంపాక్టో జంగిట్సుని అన్‌లాక్ జేస్తాడు. ఇదొచ్చేసి షీకాయ్ ఫార్మ్ అనమాట. అంటే మనోడి దగ్గరున్న బ్లేడ్ పెద్దగా అవుద్ది. అండ్ బ్లాక్ అండ్ సిల్వర్‌లో తోపుంటది. ఇది బ్లీచ్‌లో వన్ ఆఫ్ ది ఐకానిక్ వెపన్ అనమాట. ఇచిగో ఏమో ఇప్పుడు అందరికంటే స్ట్రాంగు అండ్ వెంటనే సోల్ సొసైటీకెళ్ళి రూకియాని కాపాడాలనుకుంటాడు. ఇంతటితోనే ఆర్క్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇచిగో, చాడు, ఉరిహిమే, ఉరియు అండ్ యోరిచి. యోరిచి గురించి చెప్పలేదు గదా! యోరిచి వచ్చేసి ఒక క్యాట్ అనమాట. బట్ తనకు గూడా ఇలా కనెక్షన్ అయితే ఉంటది. తనది గూడా సెపరేట్ క్లాన్ అనమాట. తనొచ్చేసి ఇచిగో ఫ్రెండ్స్‌తోని కలిసి అండ్ తను కూడా ఈ సోల్ సొసైటీలోకి వెళ్తుంది. వాళ్ళని గైడ్ జేయడానికి. అండ్ ఇంతటితోని ఒక క్లిఫ్ హ్యాంగర్ అనేది నెక్స్ట్ ఆర్క్‌లో ఉంటదనమాట. ఇంతటితో ఇంగ అంతే ఇంగ. ఇదే హైప్ మూమెంట్ అబ్బా! ఇక తర్వాత ఇప్పటిదాకా ఈ ఆర్క్ అసలు ఎందుకింత బాగుంటది? ఎందుకు మీరు దీన్ని చూడాలనేది జెప్తా. ఈ ఆర్క్ స్పెషాలిటీ ఏంటంటే బ్లీచ్ వరల్డ్‌ని క్లియర్‌గా చెప్తుంది మనకి. ఏంటిది? ఏమి అని. ఎందుకంటే దీంట్లో ఉండే థీమ్స్, ఆ ఫ్రెండ్‌షిప్, ఆ సాక్రిఫైస్ భలే ఉంటదబ్బా! అండ్ ఇచిగో వచ్చేసి ఒక మామూలు పిల్లోడు. ఒక 17 ఏళ్ల పిల్లోడు. కానీ మనోడిప్పుడు ఒక హీరోలాగా అనమాట. ఎందుకంటే ఇప్పుడు రూకియా ఏమో పాపం తన డ్యూటీకి అండ్ ఫ్రెండ్‌షిప్‌కి అసలు ఏం చేయాలో తనకేమో అర్థం గాదు. అండ్ దీంట్లో యాక్షన్ సీన్స్ కూడా తోపుంటాయి. ట్రై చేయండి. ఆ మెనూస్ గ్రాండ్ ఫైట్ గాని కొద్దిగా లెంతీగా అనిపించొచ్చు. బట్ ట్రై చేయండి. యానిమేషన్ గాని, ఆ స్టైల్ గాని భలే అంటే భలే ఉంటది. ఆహ్! సో, ఇదబ్బా! అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆర్క్ సోల్ సొసైటీ అనమాట. నెక్స్ట్ ఆర్క్ పేరే సోల్ సొసైటీ. దీంట్లో ఏంటంటే బ్లీచ్ అనేది ఫుల్ షోనెన్‌లోకెళ్ళిపోతది. అంటే కొత్త క్యారెక్టర్‌లు, ఫైట్‌లు అండ్ అలాగే రూకియా అసలు చనిపోతుందా లేదా? అండ్ అలాగే చాలా అంటే చాలా తోపు మొమెంట్‌లుంటాయబ్బా! సో, చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏమో! మీకు కానీ ఈ రీక్యాప్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే బ్లీచ్ యొక్క మిగతా ఆర్క్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తా. సో, స్టే ట్యూన్డ్ గైస్. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటది. మీ సపోర్ట్‌తోనే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. నెక్స్ట్ టైమ్ వరకు కీప్ అండ్ అలాగే సోలో లెవెలింగ్ రాగ్నర్క్ అయితే కంప్లీట్ చేశా. ఒకసారి చూడండి. చూసి ట్రై చేయండి. దట్స్ ఇట్. బై బై. మీట్ యూ ఇన్ అనదర్ వన్.